రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున శుభాలు, స్వాగతం. ఈ న్యూ ఇయర్ 2024లో ఇది మన మొదటి కార్యక్రమం. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. ప్రార్థనతో మనం ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా సృష్టికర్తవు, మా రక్షణకర్తవు అండ్ మమ్మల్ని ఉద్ధరించు దేవుడు, నీకే కృతజ్ఞతలు. మీ వాక్యము ద్వారా సత్యమును మాకు ప్రత్యక్షపరిచి మమ్మను మీ చిత్తములో మార్చి మీరు మహిమ పొందుటకు, ఇతరులకు మమ్మను దీవెనకరంగా ఉంచుటకు ఇష్టపడినందుకు మీకు స్తోత్రం. ఈరోజు సందేశము ద్వారా మాలో ప్రతి ఒక్కరిని సంధించి మహిమ పొందండి, మేలు చేయండి. యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 12 వర్స్ 2. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. సో మొదటి నెల అండ్ ముఖ్యంగా మనకి న్యూ ఇయర్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఒక పెద్ద ఉత్సవము, వేడుక, సంబరం. కాకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారు, అన్ని ప్రజల వారు ఒకే తారీఖున, ఒకే తీరులో, ఒకే రకంగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చెయ్యరు. వేరు వేరు ఆచారాలు, సాంప్రదాయాలు వారికి ఉన్నాయి. ఈరోజు మన యొక్క టైటిల్ ఏంటంటే న్యూ ఇయర్ ఓల్డ్ నేచర్. న్యూ ఇయర్ ఓల్డ్ నేచర్. క్రొత్త సంవత్సరం, పాత స్వభావం. క్రొత్త సంవత్సరం, పాత స్వభావం. అమెరికా దేశంలో న్యూ ఇయర్స్ ఈవ్ అంటే 31 డిసెంబర్ సాయంత్రం వారు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారంటే మోస్ట్లీ పార్టీలకు వెళ్తారు, తర్వాత షాంపెయిన్ తాగుతారు, లేకపోతే మందు తాగుతారు. అండ్ మనము వింటూ ఉన్నట్టు విందు, మందు, చిందు అన్నట్టు వారి యొక్క జీవితం న్యూ ఇయర్లోనికి ప్రవేశిస్తుంది. కానీ మిగతా వారు అమెరికాలోనే క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఉన్నవారు సర్వీస్లకు వెళ్తారు. వాచ్ నైట్ సర్వీస్కి చర్చ్కి వెళ్ళి అక్కడ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన, ఆరాధన అండ్ వాక్య పరిచర్య ద్వారా సిద్ధపడి న్యూ ఇయర్లోనికి ప్రవేశిస్తారు. ఇక 1 జనవరిలో అమెరికాలో అనేకులు ఏం చేస్తారంటే ఆ రోజంతా కూడా ఫుట్బాల్ గేమ్స్, లేకపోతే పరేడ్స్, లేకపోతే ఇతర యాక్టివిటీస్కి వారిని వారు అప్పగించుకుంటారు. అండ్ అదే మరి సాంప్రదాయం చాలా దేశాలకు వచ్చింది, మన దేశానికి కూడా వచ్చింది. వియత్నాం అనేటువంటి ఇంకొక దేశం, మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏషియా పసిఫిక్ రీజన్లో ఉన్న దేశం, వారి యొక్క న్యూ ఇయర్ 21 జనవరి నుండి 19 ఫిబ్రవరి మధ్యలో ఏదో ఒక రోజు సంవత్సరాన్ని బట్టి వస్తుంది. వారు నమ్మే విశ్వాసం ఏంటంటే వియత్నమీస్లో ప్రతి ఇంటిలో ఒక దేవుడు ఉంటాడు. అండ్ ఈ యొక్క సంవత్సరాంతానికి ఆ దేవుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి సభ్యుల యొక్క మంచి చెడుల గురించి వార్తలను పరలోకానికి తీసుకుపోతాడు. ఒక కార్ప్ అనేటువంటి ఒక చేప మీద కూర్చొని ప్రయాణం చేసి వారి సంగతులన్నీ తీసుకుపోయి అక్కడ చెప్తాడు. కనుక వారు ఏం చేస్తారంటే ఒక బతుకున్నటువంటి కార్ప్ చేపను కొని వారి యొక్క సంగతులన్నీ కూడా మరి వారికి వ్యతిరేకంగా ఉండకుండా నదిలో విడిచిపెడతారు. ఇది ఒక మూఢ విశ్వాసం. ఇక బాబిలోనియాలో న్యూ ఇయర్ అనేది జనవరిన 1న ప్రారంభం అవ్వదు, స్ప్రింగ్లో, వసంతకాలంలో అది మొదలవుతుంది. కాకపోతే వారికి ఉన్న ఒక విచిత్ర ఆచారం ఏంటంటే వారు ఆ ఫెస్టివల్, ఆ ఉత్సవాన్ని చేసినప్పుడు వారి రాజు యొక్క వస్త్రములన్నీ కూడా విప్పదీసి ఆయన్ని దూరంగా పంపించేస్తారు. సో కొన్ని దినాలు ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఆ రాజు ఉండడు, కనుక రాజు లేడు, చట్టము లేదు, నీతి న్యాయం లేదు, వారికి ఇష్టం వచ్చినట్టు వారు ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇక న్యూ ఇయర్ దినం ప్రారంభం అవునప్పుడు వారు రాజును మరలా వెనక్కి తెస్తారు, ఆయనకి పట్టు వస్త్రాలు కొత్తవి తొడుగుతారు, గొప్ప ఊరేగింపు చేస్తారు. మరలా రాజున్నాడు, చట్టం ఉంది, నీతి న్యాయము, నిబంధన ఉందని చెప్పేసి ఇక మరలా అందరూ మంచిగా ప్రవర్తించాలి, లోబడి ప్రవర్తించాలి, కొత్త సంవత్సరం, కొత్త జీవితం అనేసి వారి ఆచారం ప్రకారం వారు పోతారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు చెప్పింది ఏంటి? నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. నా ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక గొప్ప మేలు చేశాడు. వారు బందీఖానాలో బానిసలుగా, బందీలుగా ఉన్నప్పుడు, ఐగుప్తు యొక్క హయాంలో వారు నలగొట్టబడి విరిగి వేసారిపోతున్నప్పుడు మొరపెడితే దేవుడు వారికి విడుదలనిచ్చాడు. సో వారికి న్యూ ఇయర్ అనేది ఒక డెలివరెన్స్కి సూచనగా మనకి ఇక్కడ కనబడుతుంది. సో న్యూ ఇయర్ అనేది మనకి డెలివరెన్స్కి సూచనగా ఉంటే చాలా మేలు. చాలామంది న్యూ ఇయర్ వచ్చినప్పుడు వెంటనే ఓల్డ్ క్యాలెండర్ తీసేస్తారు, న్యూ క్యాలెండర్ పెడతారు. క్యాలెండర్ అయితే మారుతుంది కానీ వారి క్యారెక్టర్ మారదు. సో క్యాలెండర్ మారితే, తారీఖు మారితే మన క్యారెక్టరు, మన తీరు మారకపోతే మనకి ఏమీ కొత్తదనం ఉండదు. న్యూ ఇయర్లో కొత్తదనం ఉండదు. తర్వాత న్యూ ఇయర్ మనకి హ్యాపీ న్యూ ఇయర్గా కూడా ఉండదు.
ఎంతోమంది న్యూ ఇయర్ అనగానే కలలు కంటారు, తర్వాత ఎన్నో కోరికలు పెంచుకుంటారు, ఎన్నో ఆశయాలు పెట్టుకుంటారు, కొత్త అవకాశాలు వస్తాయి అనుకుంటారు. ఆ యొక్క 12 కొట్టగానే ఇక పటాకులు పేలుస్తారు, హ్యాపీ న్యూ ఇయర్ అని అరుపులు, తర్వాత ఇక రకరకాలుగా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. కానీ ఆ మనిషి మారకపోతే, ఆ మనస్సు మారకపోతే, ఆలోచన తీరు మారకపోతే, ప్రవర్తన తీరు మారకపోతే, కోరికలు మారకపోతే, ఉద్దేశాలు మారకపోతే, క్యాలెండర్ అయితే మారింది కానీ వారి యొక్క జీవితంలో ఏ మార్పు అనేది ఉండదు. సో ఆ యొక్క న్యూ రెజల్యూషన్స్ అన్నీ కూడా, తీర్మానాలన్నీ కూడా కొన్ని రోజుల్లో గాలికి ఎగిరిపోతాయి. కొందరికి 10 రోజులు, కొందరికి నెల రోజులు, తర్వాత అన్నీ కూడా ఎగిరిపోతాయి. వారు ఇంకా దేవుడికి వ్యతిరేకంగా పాత తిరుగుబాటుదారుల్లాగానే, ఇంకా రోత మనుషుల్లాగానే, ఇంకా అవిధేయుల్లాగానే ఉంటారు. సో దేవుడితో సత్సంబంధం ఉండదు, ఒకరితో ఒకరికి సత్సంబంధం ఉండదు. అండ్ వారిలో కూడా వారు నిజమైనటువంటి ఆత్మీయ సంతోషాన్ని కలిగి ఉండరు. ఇలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టు బాబిలోనియాలో ఒక 3 ఆచారం ఉన్నట్టే ఇంకొక కాలంలో కొన్ని దేశాలకు ఒక ఆచారం ఉండేది. ఆ ఆచారం ఏంటంటే, కొత్త రాజు ఎప్పుడైతే పరిపాలనకు వస్తాడో అదే వారికి కొత్త సంవత్సరం. ఇప్పుడు దాకా ఉన్న రాజు పోయాడు, ఇప్పుడు కొత్త ఆయన వచ్చి పట్టాభిషేక మహోత్సవంతో రాజు అయ్యాడు. న్యూ కింగ్, న్యూ రెయిన్, న్యూ కింగ్డమ్ కనుక అదే వారికి న్యూ ఇయర్ అన్నమాట. ఎందుకంటే కొత్త రాజు మాకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది ఆత్మ రక్షణ పొందినప్పుడు మనకు ఒక క్రొత్త రాజు వచ్చాడు. అంతకు మునుపు ఉన్నటువంటి పాత రాజును, పాత రాజ్యాన్ని దేవుడు తొలగించాడు. యేసుక్రీస్తు మనకి రాజు అయ్యాడు, మనం రక్షించబడ్డాం. అదే మనకి నూతనమైనటువంటి జీవితం. అక్కడ నుండి మన న్యూ ఇయర్ అనేది ప్రారంభం అవ్వాలి. అయితే మనము న్యూ ఇయర్ ఎన్నిసార్లు మన జీవితంలో వచ్చినా కూడా వాటికి మనము న్యూనెస్తో సిద్ధపడి ఉంటాం. యూదుల గురించే మీరు తీసుకున్నారనుకోండి, వారి యొక్క న్యూ ఇయర్న ఒక ఏమంటారు, జ్యూయిష్ న్యూ ఇయర్, రోష్ హషానా అనేటువంటి ఆ పండుగను జరుపుకుంటారు. సో వారు గతంలో చేసినటువంటి తప్పులు, పాపములన్నింటిని కూడా విసర్జించి ఇక నుండి మేము పవిత్రముగా దేవుడు మెచ్చే రీతిలో బ్రతుకుతామని ఒక తీర్మానము చేసుకుంటారు. అండ్ ఆ టైంలో వారు షోఫర్ అనేది ఆ బోరను ఊదుతారు. అండ్ సినగాగ్లో వారు ఒక సర్వీస్లో కృతజ్ఞతలు దేవుడికి చెల్లిస్తారు. సో దేవుడు నిర్గమకాండం 12:2లో నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని వారికి చెప్పినప్పుడు ఏమంటున్నాడు, మీరు సంవత్సర కాలం అంతా బ్రతకాల్సినటువంటి దినాలు ఎట్లా బ్రతకాలో మీరు తెలుసుకోవాలి. సో ఒకప్పుడు బానిస, కానీ ఇప్పుడు మీరు బానిసగా బ్రతకకూడదు. ఒకప్పుడు ఫరో క్రింద మీ జీవితం నలిగింది, కానీ ఇప్పుడు మీరు ప్రభువు కింద జీవించేటువంటి ధన్యతలోనికి తీసుకురాబడ్డారు. కనుక మీ పాత రోతను విడిచిపెట్టండి, మీరు క్రొత్తగా దేవుడి కొరకు పవిత్రతతో జీవించండి. న్యూ టెస్టమెంట్లో క్రైస్తవ విశ్వాసులకు కూడా దేవుడి వాక్యం అదే ప్రకారం ఆదేశాన్ని ఇచ్చింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు, ఎఫిషియన్స్ 4:22-24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ప్రాచీన స్వభావమును అన్న దాని మీద 3 అనుంది, మీరు కింద 3 మూల భాషలో ప్రాచీన పురుషుని అంటే పాత మనిషిని విడిచిపెట్టండి అంటున్నాడు. పాత మనిషి క్రొత్త సంవత్సరంలోనికి వస్తే పాత మనిషిగానే ఉంటాడు. పాత బ్రతుకు క్రొత్త సంవత్సరంలోనికి వస్తే పాత బ్రతుకుగానే ఉంటుంది. 30 ఏళ్ళు మీరు ఒక అద్దెంట్లో ఉండి ఎట్లా అద్దెంట్లో బతికారో అదే అలవాట్లతో మీరు కట్టుకున్న కొత్తింట్లోకి వచ్చారనుకోండి, ఇల్లు కొత్తగా కొన్ని రోజులే ఉంటుంది, మళ్ళీ అది మీ పాత రోత కొంప అయిపోతుంది. సో కొత్త సంవత్సరంలో నూతన సృష్టిగా చేయబడినటువంటి వారిగా ఉంటే అర్థం ఉంది, ఆనందం ఉంది, లేకపోతే లేదు. దేవుడు అంటాడు, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ నవీన స్వభావమును అను దాని మీద 4 అని ఉంది, అది మీరు కింద చూస్తే మూల భాషలో నవీన పురుషుని. సో ఏమంటున్నాడు, ప్రాచీన పురుషుడు పోవాలి, నవీన పురుషుడు రావాలి. పాత మనిషి పోవాలి, కొత్త మనిషి రావాలి. పాత మనస్సు పోవాలి, కొత్త మనస్సు రావాలి. సో క్రొత్త మనిషిగా క్రొత్త సంవత్సరంలో కాలు పెడితే అప్పుడు దానికి అర్థము, ఆనందము, ఆశీర్వాదం ఉంటాయి. సో దేవుడు ఏమంటున్నాడు,
మీరు మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోయారు. కానీ ఇప్పుడు మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుడి పోలికలో నవీన స్వభావమును మీరు ధరించుకొనవలెను. ఇటలీలో ఒక న్యూ ఇయర్ సాంప్రదాయం ఉంది. కరెక్ట్గా 31st midnight 12 o'clock కొట్టగానే వీధులన్నీ నిర్మానుష్యంగా అయిపోతాయి. ఒక్క కారు ఉండదు, ఒక వెహికల్ ఉండదు, ఒక మనిషి కాలినడక నడవరు, పోలీసు వాళ్ళు కూడా దాక్కుంటారు. ఎందుకంటే 12 కొట్టగానే ఇటలీలో ఉన్నటువంటి వారి యొక్క తలుపులు, ముఖ్యంగా కిటికీలు తెరుస్తారు. లోపల ఉన్నటువంటి సభ్యులు ఆనందంతో కేకలేస్తూ పాత వస్తువులు ఏవైతే వారిని చెడగొట్టాయో అండ్ ఏవైతే వారికి చేదు అనుభవాలు మిగిల్చాయో ఆ పాత వస్తువులన్నింటినీ వదిలించుకోవడానికి కిటికీ నుండి రోడ్డు మీదకి పారేస్తారు. అది ఏదైనా కావచ్చు, పాత ఫర్నిచర్ కావచ్చు, పాత బట్టలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వారు ఒక బట్ట వేసుకొని పోయి తాగారు అనుకోండి, ఇది నన్ను ఆ మందు పార్టీలో మరి ఉంచింది, ఇది నాకు వద్దు, ఇక న్యూ ఇయర్లో ఇట్లా నేను బతకనని చెప్పి పడేయడం. లేకపోతే వారి దగ్గర ఉన్నటువంటి బాటిల్స్, లిక్కర్ బాటిల్స్ పడేయడం, సిగార్స్ పడేయడం అండ్ ఇట్లా ప్రతిదీ కూడా పోర్నోగ్రఫీ పుస్తకాలు పడేయడం, రకరకాలుగా ఏదైతే ఉందో వారిని చెడగొట్టిందో వాటినన్నిటినీ బయట పడేస్తారు. పెద్ద సంగీతపు హోరులో పటాకులు పేలుతూ ఉంటే ప్రతి కుటుంబ సభ్యుడు ఆ పాత రోత వస్తువులను, కొందరు వారి యొక్క నగా నట్రను కూడా తీసి బయట పారేసి వారేమంటారంటే ఇక ఈ పాత విషయాలు మా మైండ్ నుండి, మా బ్రతుకు నుండి, మా ఇంటి నుండి పోయాయి, ఇక కొత్త సంవత్సరం మేము కొత్త బ్రతుకుతాము. మనం ఏం చేయాలి? మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకెళ్ళి బయట పారేయాల్సిన అవసరం లేదు. మనమేం చేయాలంటే మన పాత వ్యసనములను, మనలో ఉన్నటువంటి పాత వికార చేష్టలను, మన పాత వికృత విషయములను మనం బయట పారేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం క్రొత్త సృష్టిగా మారితే మన జీవితంలో దేవుడు చేసినటువంటి కృప కార్యము ఇతరులకు కనబడాలంటే మనము క్రొత్త వ్యక్తులముగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేయాలి. న్యూ టెస్టమెంట్లో ఈ ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించినటువంటి ఒక సత్యాన్ని అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు జ్ఞాపకం చేశాడు. మనకి కూడా క్రైస్తవులకు కూడా అది దేవుడు రాయించి పెట్టాడు. 1 కొరింథీ 5వ అధ్యాయం 7-8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. సో పస్కా ఇశ్రాయేలీయులకి డెలివరెన్స్కి సూచన అండ్ మనకి యేసుక్రీస్తే పస్కా పశువుగా అర్పించబడ్డాడు. కనుక దేవుడి వాక్యము మనకి ఏం చెప్తోంది? ఆ యేసుక్రీస్తు మీకు పస్కాగా అయ్యాడు కనుక పులిపిండి లేనివారుగా క్రొత్త ముద్ద అవ్వడానికి పాతదైన పులిపిండిని తీసేయండి. ఇక పాతదైన ఏ విషయం కూడా మన జీవితంలో ఉండకూడదు. పాత పులిపిండి ఉంటే ముద్ద అంతటిని పులియ చేస్తుంది, మొత్తం అంతటిని చెడగొడుతుంది. కనుక అది లేకుండా మీరు దుర్మార్గత, దుష్టత్వము అనేటువంటి అంశములు లేకుండా నిష్కాపట్యము, సత్యము అనేటువంటి పులియని రొట్టెతో పండుగ ఆచరించండి. సో పాపములతో, వ్యసనములతో అండ్ ఘోర కృత్యములతో న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేయడం, లేకపోతే దాన్ని మనం ఒకరికొకరం గ్రీటింగులు చెప్పుకోవడం, అది ఏమాత్రం మనకి మేలుకరము కాదు. అండ్ అర్థం లేకుండా న్యూ ఇయర్ రాగానే ఒక మర్డరర్ హ్యాపీ న్యూ ఇయర్ అని వాడి తోటి మర్డరర్కి జైల్లో చెప్తాడు అండ్ వాడు కూడా వీడికి చెప్తాడు, హంతకుడికి హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి, ఇద్దరు హంతకులు, ఇద్దరు జైల్లో ఉన్నారు, జీవిత కారాగార శిక్ష. ఒక రేపిస్ట్, వాడికి మరి దారుణంగా చిన్న పసిపాపను రేప్ చేశాడు, వాడిని ఉరిదీయమన్నారు. వాడు పక్కన ఉన్నటువంటి ఇంకొక దొంగకి హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఆ దొంగ వీడికి హ్యాపీ న్యూ ఇయర్. ఏం హ్యాపీ న్యూ ఇయర్? ఇద్దరు దొంగ, రేపిస్టు, మర్డరరు, వాళ్ళకి ఏం హ్యాపీ న్యూ ఇయర్? వాళ్ళు నిజంగా సంస్కరించబడి వారు నిజంగా యేసువైపు తిరిగి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడితే హ్యాపీ న్యూ ఇయర్. జైల్లో ఉన్నా కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో వారి జైలు సంగతి చెప్పాను నేను ఇప్పుడు. కానీ చాలామంది ఇంట్లో ఉన్న, సమాజంలో ఉన్న, చర్చ్లో ఉన్న ఇదే పరిస్థితి. ఇంకా ఆ రకంగా ఆ పాపాలతోనే కొట్టుకుపోతూ న్యూ ఇయర్ అంటే ఎట్లా? సో ఒక కాలేజ్లో ఒక అమ్మాయి యూనివర్సిటీ విద్యార్థిని మరి చదువుకుంటుంది అండ్ హాస్టల్లో ఉంటుంది. సో న్యూ ఇయర్ రాగానే కొత్త క్యాలెండర్ తీసుకుని వచ్చి తన
రూమ్లో పెట్టినప్పుడు ఆమె ఒక మాట ఉంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ ఇయర్. ఈ సంవత్సరం అందమైన సంవత్సరంగా ఉండబోతోంది. సో పక్కనే ఉన్నటువంటి తన రూమ్మేట్ ఏమంది, నీకెట్లా తెలుసు అందమైన సంవత్సరంగా ఉండబోతోంది అన్నప్పుడు ఈ యొక్క అమ్మాయి ఎవరైతే క్యాలెండర్ పెట్టారో ఆ అమ్మాయి అంది, నాకెందుకు తెలుసా, ఎట్లా తెలుసు అంటే నేను 365 రోజులను నిర్ణయాత్మకంగా ఒక్క సమయంలో ఒక్క దినాన్ని తీసుకొని ఆ దినమున ఒక అందమైన పని చేయబోతున్నాను. కనుక ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎవ్రీ డే అండ్ మేక్ ఇట్ యాజ్ అ బ్యూటిఫుల్ డే. సో ప్రతి దినము నేను ఒక మంచి అందమైన పని చేస్తాను, దేవుడు మెచ్చేట్టు, ఇతరులకు మేలు కలిగేట్టు. కనుక 365 రోజులు నేను అందమైన సంవత్సరముగా మార్చబోతున్నాను. అండ్ ఆమె యొక్క ప్రార్థన ఏంటి, ఆ క్యాలెండర్ పెట్టినటువంటి అమ్మాయి యొక్క ప్రార్థన ఏంటి, కీర్తన 90:12 మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. సో ఆమెకి దేవుడు జ్ఞాన హృదయాన్ని ఇస్తాడు. అండ్ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానానికి ఎవరైనా లోబడితే దేవుడు అనుగ్రహాన్ని ఇస్తాడు, దాన్ని చేసేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, అవకాశాన్ని ఇస్తాడు. కనుక ఆమె అనుకున్నది ఆమె చేయగలదు, మనం అనుకున్నది మనం కూడా చేయగలం. ఒక లార్డ్ డండస్ అనేటువంటి ఒక ప్రముఖ ఘనుడు, అంటే ఆయన ఒక రాజు, ఆయన్ని హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరు గ్రీట్ చేసినప్పుడు ఆయన అన్నాడంట, కనీసం ఈ సంవత్సరం అన్నా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 1 డే కూడా నాకు హ్యాపీనెస్ లేదు అని. సో ఈ రోజున మనము హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకరికొకరని చెప్పుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో యేసుప్రభు హ్యాపీ అన్నది ఎప్పుడు వాడాడు, యాక్చువల్గా మకారియోస్ అనేటువంటి గ్రీకు పదానికి హ్యాపీ అని, బ్లెస్సెడ్ అని ఎప్పుడు వాడాడు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కన్నా బ్లెస్సెడ్ న్యూ ఇయర్ అనేది ఇంకా బేషు లేకపోతే మిన్న శ్రేష్టము అని ఎందుకు మనము గ్రహించాలి అనేది కూడా మనకి పెద్దలు చెప్పారు. హ్యాపీనెస్ అనేది హ్యాపెనింగ్స్ మీద ఆధారపడుతుంది. అంటే సంతోషం అనేది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడుతుంది. పరిస్థితి బాగుంటే హ్యాపీగా ఉంటాం, పరిస్థితి బాగలేకపోతే అన్హ్యాపీ అయిపోతాం. కానీ బ్లెస్సెడ్నెస్ అనేది మన చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ప్రభువులో మనం ఉన్నాం కనుక ఆ ధన్యత, ఆ ఆనందము మనకెప్పుడు వేరు కాకుండా ఉంటుంది. సో రియల్గా ఎవరు బ్లెస్సెడ్, ఎవరికి బ్లెస్సెడ్ న్యూ ఇయర్ ఉంటుంది అనేది ప్రభు మాటల్లో చూడాలంటే మత్తయి సువార్త 5:3-10 వరకు ఆయన చెప్పాడు. కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సో నీవు ఆత్మ విషయంలో దీనుడిగా, దీనురాలిగా మారితే నీ సంవత్సరం అంతా కూడా హ్యాపీగా లేకపోతే ధన్యంగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సో నీవు పాపం విషయంలో దుఃఖించి ప్రభు విషయంలో సంతోషించే వ్యక్తిగా ఉంటే నీవు ఓదార్చబడతావు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. నా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట ఎంత గొప్ప ధన్యత. ఈ న్యూ ఇయర్లో మన యొక్క రెజల్యూషన్ ఏంటంటే, ఐ వాంట్ టు హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్, క్రైస్ట్స్ రైచియస్నెస్. క్రీస్తు యొక్క నీతి, దేవుని యొక్క నీతి కొరకు నేను ఆకలి దప్పులు కలిగి ఉంటాను. అప్పుడు నాకు తృప్తినిస్తాడు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. సో నాకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పు చేశారు, లేక నా మాట వినలేదు, అవిధేయ చూపారు, తిరుగుబాటు చేశారు, కీడు చేశారు, హాని కల్పించారు, నష్టపరిచారు, వారిని నేను కనికరముతో క్షమిస్తే, దేవుడికి వ్యతిరేకంగా నేను వాటికన్నా దారుణమైనవి చేసినప్పుడు దేవుడు నన్ను కనికరముతో క్షమిస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలామంది ఏం చేస్తారంటే న్యూ ఇయర్ రెజల్యూషన్గా, ప్రభు ఈ రోజు నుండి నేను 10 కేజీలు తగ్గాలి, నేను 25 కేజీలు తగ్గాలి, నేను తెల్లగా మారాలి, నేను మరి నాజుగ్గా అవ్వాలి, నేను ఇంకా మంచిగా బ్యూటిఫై అవ్వాలి, లేకపోతే అమ్మాయికి వయసు వచ్చింది, పెళ్ళి అవ్వబోతోంది ఈ సంవత్సరం కనుక అమ్మాయి ఇంకా మరి అందమైనటువంటి యువతిగా ఉండాలి, పెళ్ళికి సిద్ధపరచబడాలి, ఇవన్నీ అనుకుంటారు. దీంట్లో తప్పు ఉందని నేనేం అనట్లేదు. బరువు పెరిగిన వాళ్ళు తగ్గండి, అందంగా ఉండండి, మర్యాదగా ఉండండి, సభ్యతగా ఉండండి. కానీ అన్నిటికన్నా ముఖ్యం హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయమును శుద్ధిగా పెట్టుకోండి, దాని మీద మీ దృష్టి పెట్టండి, దాంట్లో ఏ మైల చేరకుండా చూసుకోండి, దాంట్లో ఏ మోహము లేకుండా చూసుకోండి, దాంట్లో దేవుడు ఇష్టపడినటువంటి ఏ విషయము లేకుండా చూసుకోండి. లేకపోతే దేవుడు మొహం తిప్పేస్తే ఇక మనకు గతే ఉండదు. వారు దేవుని చూస్తారు. సో అది ప్రభు చెప్పాడు. సో మనం ఈ సంవత్సరం అంతా దేవుణ్ణి చూస్తే దైవికంగా ఉంటాం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడదు. ఇద్దరి మధ్యలో మీరు కొండెగత్తెగా ఉండి పుకార్లు పుట్టించి ఇద్దరు కొట్టుకుని చచ్చేటట్టు గొడవలు పెట్టకుండా
దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ఇద్దరికి గొడవ అవుతుంటే పోయి ప్రార్థనాపూర్వకంగా ప్రేమతో వారిని నెమ్మలపరిచి ఆ గొడవను తొలగించి వారిని ఐక్యపరచండి. అట్లా మీరు చేస్తే మీరు దేవుడి పిల్లలు అవుతారు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు హింసించబడ్డానికి సిద్ధంగా ఉండండి. సత్యము చెప్పండి, ప్రేమతో సత్యము చెప్పండి. మన వారికైనా బయటి వారికైనా ప్రేమతో సత్యం చెప్పండి. ఎందుకంటే సత్యము వారు తెలుసుకున్నప్పుడు వారు స్వతంత్రులు అవుతారు. వారికి మీరు నిజంగా మేలు చేయాలంటే మోసము చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నిజాన్ని కప్పి పెట్టకూడదు, సగము సత్యము చెప్పకూడదు. సత్యాన్ని చెప్పండి, క్షేమాన్ని కలిగించండి. సత్యం చెప్పినందుకు వారు మిమ్మల్ని నిందించిన, సత్యం చెప్పినందుకు వారు మీ మీద పోరాటానికి వచ్చిన, సత్యం చెప్పినందుకు మీకు రావాల్సినటువంటి ఆ యొక్క లాభాలు పోయినా, హింసించబడినా అది దేవుడు మెచ్చే విషయం. వారు ధన్యులు అన్నాడు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. సో వీరు బ్లెస్సెడ్ పీపుల్. అండ్ ఇవి బియాటిట్యూడ్స్ అంటే మనకు ఉండాల్సినటువంటి బ్లెస్సెడ్ యాటిట్యూడ్స్, ధన్యమైన వైఖరి, ధన్యమైన దృష్టికోణాలు. సో ఇట్లా ఉండండి. మీ యొక్క న్యూ ఇయర్ గొప్పగా దీవించబడుతుంది. సో మీరు న్యూ ఇయర్లో న్యూ క్రీచర్గా, న్యూ ఇయర్లో న్యూ నేచర్తో ఆ దేవుణ్ణి మహింపరుస్తారు. ఇంకో సత్యంతో నేను ప్రార్థన చేస్తాను. న్యూ ఇయరే కానీ సేమ్ గాడ్, దేవుడు మార్పు చెందడు. న్యూ ఇయర్ న్యూ గాడ్ కాదు, న్యూ ఇయర్ సేమ్ గాడ్. హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఏకరీతిగా ఉంటాడు. సో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. సో మనం కూడా ఆయనలో నూతనత్వంతో నూతనమైనటువంటి జీవితాన్ని జీవిద్దాం. అప్పుడు న్యూ ఇయర్ యొక్క ప్రతి బ్లెస్సింగ్ దేవుడు మనకిస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. ఒకసారి ఆలోచించండి. ఇంకా కొత్త సంవత్సరంలో ఇంకా మీరు పాపిగానే ఉంటే, రక్షణ పొందకుండా ఉంటే, క్రొత్త సంవత్సరం మీకు క్రొత్త సంవత్సరము కాదు. మీరు యేసుక్రీస్తు మీ కొరకు చేసినటువంటి గొప్ప త్యాగమును జ్ఞాపకము చేసుకోండి. ఆయన మీ పాపాన్ని భరించాడు. మీ పాపము కొరకు ఆయన శిలువ మీద ఆ యొక్క శిక్షను అనుభవించాడు. పవిత్ర దేహము చీల్చబట్టకిచ్చాడు, పవిత్ర రక్తము చెందించబట్టకిచ్చాడు. తన పవిత్ర ప్రాణమును మీ ప్రాయశ్చిత్తార్థమై పెట్టాడు. 3 దినాలు చనిపోయిన తర్వాత సమాధిలో ఉండి తిరిగి 3వ దినమున పునరుత్థానుడై లేచాడు. సో ఆయన యందు విశ్వాసం ఉంచండి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడండి. యేసు రక్తంలో కడుగబడిన వారిగా రూపాంతరపు అనుభవంలోనికి రండి. అండ్ ప్రతి విశ్వాసి దేవుడిలో అధికముగా ఎదిగి నూతనమైన సృష్టిగా వర్ధిల్లండి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మేము వాక్య ప్రకారం ప్రవర్తించుటకు, వాక్యానుసారంగా ఫలించుటకు, మీకు మహిమను తెచ్చుటకు, అందరికీ మేలుకరంగా ఉంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య శక్తిగల సహవాసం ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆయన యందున్న పరిశుద్ధులకు, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్.